విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 6న జరిగే భారత్ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కి బ్లాక్ టికెట్ల బెడద వెంటాడుతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎప్పుడు వీక్షిస్తామా అనే ఉత్సుకతతో ఉన్నారు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో విరాట్ కోహ్లీ, అర్ధ సెంచరీతో రోహిత్ శర్మ వీర విహారం చేయడంతో విశాఖలో జరగనున్న మ్యాచ్ కి మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలో జరిగిన 10 వన్డే మ్యాచ్లతో పోలిస్తే ఈసారి టికెట్ ధరలు భారీగా పెంచినా క్రీడాభిమానులు వెనకాడకపోవడం విశేషం. ఏసీఏ వీడీసీఏ స్టేడియం సామర్థ్యం సుమారు 27,000. నిర్వాహకులు 22,000 టికెట్లు ఆన్లైన్ లో పెట్టిన గంటల వ్యవధిలోనే ఈ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అయిపోయాయి. గతంలో ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో కూడా టికెట్ల విక్రయాలు జరిగేవి. ఆన్లైన్ లో టికెట్ తీసుకోవడం రానివారు, దొరకని వారు ఆఫ్లైన్ లో ఏర్పాటు చేసే విక్రయ కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచి కాపు కాసి టికెట్ పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఏసీఏ కార్యవర్గం ఆఫ్లైన్ విధానం చేపట్టకపోవడంపై క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఇక్కడికి టికెట్ల కోసం ఇక్కడికి వచ్చాము. టికెట్లు ఇవ్వట్లేదు. ఆన్లైన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో అవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ యాప్ లో పెడుతున్నారు, అవ్వట్లేదు. అసలుకి బ్లాక్ లో కూడా అమ్మట్లేదు, రావట్లేదు. ఇక్కడ గత 20 రోజులు బట్టి తిరుగుతున్నాము, టికెట్ లేట్ ఇవ్వట్లేదు. వీళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకుని టికెట్లు మాకు ఇప్పించినట్టు చూడండి. దాని వల్ల చాలా మంది రావట్లేదు. టికెట్లకి ఏమైనా ఆన్లైన్ లో మాకు కాకుండా ఇక్కడ ఏమైనా ఇస్తే ఆఫ్లైన్ లో ఇస్తే తీసుకుంటామని అనుకుంటున్నాము. మేము ఇక్కడ టికెట్ల కోసం వచ్చాము. ఇక్కడ అనమాట ఆఫ్లైన్ టికెట్స్ అయిపోయాయని చెప్తున్నారు. ఆన్లైన్ లో పెట్టారు కానీ ఆన్లైన్ లో కూడా నెట్వర్క్ ఇష్యూ కొలది అది టికెట్లు అవ్వలేదు. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. టికెట్లు లేవనే చెప్తున్నారు కానీ బుక్ చేసుకున్న టికెట్లు కూడా ఇవ్వడం లేదు. టికెట్లు ఉన్నాయి సరే లేవని చెప్పేస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ స్టాఫ్ లాస్ట్ ఇయర్ బ్లాక్ లో అమ్ముకోవడానికి మరి ఏం చేయడానికి కానీ మరి మాకైతే తెలియదు. కానీ టికెట్స్ కోసం మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. టికెట్స్ అయితే లేవు. ఆన్లైన్ లో డిస్ట్రిక్ట్ యాప్ లో పెట్టారు కానీ డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా సర్వర్ ఇష్యూ వచ్చి ఒక టికెట్ కూడా బుక్ చేసుకోలేకపోయాం. అలాగనే ఈ శ్రీకాకుళం నుంచి ఇక్కడ వైజాగ్ క్రికెట్ స్టేడియం దగ్గరకు వస్తే ఇక్కడ కూడా సేల్ చేయట్లేదు. ఈ మ్యాచ్ కు డిజిటల్ టికెటింగ్ ను ప్రవేశపెడుతున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద టికెట్ స్కాన్ చేసి లోపలకు ప్రవేశించాల్సిందే. అయితే మ్యాచ్ కు సీటు నెంబరింగ్ విధానం అమలు చేయడం లేదని సమాచారం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే మాదిరిగా ముందు వచ్చిన వారు తమకు ఇష్టమైన సీట్లలో కూర్చోవచ్చు. అయితే ఈ విధానంతో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా వచ్చి ముందు సీటులో కూర్చున్న వ్యక్తి వాష్రూమ్ లేదా వేరే అవసరాలతో అక్కడ నుంచి వెళితే మరొకరు కూర్చునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని కొందరు ఏసీఏ ప్రతినిధుల వద్ద ప్రస్తావించగా అటువంటిదేమీ ఉండదని తేలికగా తీసుకున్నారని తెలిసిందే. ఈసారి ఏంటంటే కొత్త సిస్టమ్ ఏంటంటే మొత్తం స్కానింగ్, మొత్తం ఏదైనా ఉంటే టికెట్ మీద స్కాన్ చేస్తే వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఒక టికెట్ మీద ఒక టికెట్ వెళ్ళడం అనేది జరగదు. ఇక బయట ఎట్టి పరిస్థితులు ఇంకో టికెట్ లేని వాళ్ళు మాత్రం లోపలికి రాకుండా కూడా అవుతుంది. ఇన్నాళ్ళైతే అంటే ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అటు ఇటు కూడా ఎవరో ఒకరు రావడం జరిగింది. ఇప్పుడు అలాగనేది అసలు సిస్టమే లేదు. ఎందుకంటే మొత్తం స్కాన్ అయితే కానీ లోపలికి రావడం అనేది జరుగుతుంది. సో అందువల్ల మేము ఏంటంటున్నామంటే పబ్లిక్ కూడా ముందే 10:30 కల్లా గేట్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ముందు నుంచి వచ్చి అందరూ కూడా లోపలికి ప్రవేశించవలసిందిగా మేము కోరుతున్నాం. ఎక్కడ కూడా రష్ అవ్వకుండా సింపుల్ గా 2:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, 2 గంటలకు వస్తే అప్పటికల్లా చాలా రష్ అవుతుంది కాబట్టి సో ఆ రష్ లేకుండా ముందు నుంచి 10:30కి వచ్చి ముందు అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే చాలా హ్యాపీ మ్యాచ్ సజావుగా సాగుతుందని మేము ఆశిస్తున్నాం. పిఎం పాలెం స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా సరే బ్లాక్ టికెట్ల బెడద తప్పడం లేదు. కొందరు సోషల్ మీడియాలో మ్యాచ్ టికెట్లు ఉన్నాయని చెప్పడంతో ఫోన్ పే ద్వారా సొమ్ము పంపగా అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో టికెట్ల దందా ఏ రీతిలో సాగుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇక్కడ ఎన్నోసార్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు బ్లాక్ టికెట్లను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఈజ్ అ డిసైడర్. కాకపోతే మనకి ఇండియాకి వైజాగ్ స్టేడియం మనకి బాగా కలిసి వచ్చిన స్టేడియం. ఇప్పటికి ఆడిన 10 మ్యాచ్ల్లో ఖాళీ 2 మ్యాచ్లు మాత్రమే మనం ఓడిపోయాం. ఒకటి ఆస్ట్రేలియా మీద, ఒకటి వెస్టిండీస్ మీద. సో మిగతా అన్ని కూడా మనమే గెలిచాం. కాబట్టి సౌత్ ఆఫ్రికా ఇంతవరకు ఓడిఐ ఆడలేదు వైజాగ్ లో. బట్ దే ఆల్సో గుడ్ టీమ్ అండ్ దే ఆర్ గివింగ్ హోప్ఫుల్లీ మంచి ఫైట్ ఉంటుంది మ్యాచ్. 2 టీమ్స్ కూడా చక్కగా ఆడుతున్నాయి సిరీస్ లో. సో మనకి విశాఖ వాసులందరికీ ఒక మంచి సదవకాశం. ఎందుకంటే రోకో వాళ్ళు ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. సో మంచి పరుగుల వరద కురుస్తుందని అనుకుంటున్నాం ఇక్కడ మనం.
ఈ మ్యాచ్ కి. డెఫినెట్ గా మన వైజాగ్ వాసులకు మంచి అదృష్టం ఈ మ్యాచ్. తర్వాత మనకు వచ్చే లేడీస్ కొన్ని మ్యాచెస్ వస్తున్నాయి. తర్వాత మనకి న్యూజిలాండ్ తోని T20 వస్తుంది ఫిబ్రవరిలో. ఏసీఐ ఇస్ డూయింగ్ రియల్ ఏ గుడ్ జాబ్. మనకి స్టేడియంలో ఆధుకరించడం కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ మార్చడం కానీ, సో ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. భారత్ దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ విశాఖలోని పిఎం పాలెం క్రికెట్ స్టేడియంలో శనివారం జరుగుతుంది. ఇది సిరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ మీద క్రికెట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మ్యాచ్ ఎంత ఉత్కంఠతో జరుగుతుందో కానీ టికెట్ల కోసం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని క్రికెట్ ప్రేమికులు అందరూ చెప్తున్నారు. ఈసారి గత 3 ఏళ్లుగా ఆన్లైన్లో మాత్రమే టికెట్లు విక్రయించడంతో క్రికెట్ ప్రేమికులు మాత్రం ఇక్కడ స్టేడియంలో కౌంటర్లో టికెట్లు సేల్స్ మీద నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే రాంచీలో ఒక సంఘటన జరిగిన తర్వాత ఆఫ్లైన్లో టికెట్లో విక్రయాలు లేవని మనకి ఏసీఏ ప్రతినిధులు అయితే చెప్పారు. ఇప్పుడు స్టేడియం సామర్థ్యం 27,000 కాక కాంప్లిమెంటరీ రూపంలో జీవీఎంసీకి, ఈపీడీసీఎల్కి అలా తదితర విభాగాలకు ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏ మ్యాచ్ జరిగినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్న వాళ్ళని పట్టుకుంటున్నారని మీడియాలో వార్తలు రావడం సర్వసాధారణం అయిపోయింది. బ్లాక్లో టికెట్లు అరికట్టి ఆఫ్లైన్లో కూడా టికెట్ల అమ్మకాలను ఇవ్వాలని క్రికెట్ ప్రేమికులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.